పొట్టుందా, ఇన్ని రోజులు దానికి కవచం లెక్క ఉంది, ఇది జీవం వచ్చి మొలకెత్తుతుందని దాని పొట్టి దాన్ని ఆపేస్తుంది. ఒకటేసారి ఏదో రూపంగా అది జీవం పైకి వచ్చి పైకి పొట్టి ఏం చేస్తుంది అంటే మట్టి పిల్లల్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. పోసిన మట్టే మళ్ళట్టు వస్తుంది. కొన్ని ఏం చేస్తాయి అంటే ఆ మట్టిని పోనీక ఆ గింజకున్న పొట్టు ఉంటుందా, పొట్టుకి మట్టి పెట్ల పైకి వచ్చేది. మరలా దేవుడు అది కుమ్మరిస్తాడు. మట్టి అంతా కరిగిపోతుంది. కరిగిపోయినాక రెండు ఎట్లా జాయింట్ ఉంటాయి కదా, ఎట్లా విడిచిపోవాలి. అది ఎడవలేదు. కాపలా కాసింది అదే, సెక్యూరిటీ ఇచ్చింది అదే, లోపల గింజకేం తగలొద్దని. ఇది పైకి ఎదుగుతున్న లోపల దాని చుట్టూ ఉన్న ఆ కవచమే దీన్ని విడదీయకుండా అదేం చేత దాని శక్తితో రెండు గేరిపోతుంది. మళ్ళీ దీనిపై దీనికేముంటుంది, దీనిపై దీనికేముంటుంది. అది మరల పోట్ల ఇది పైకి ఎక్కుతా ఉంటుంది, పైకి ఎక్కుతా ఉంటుంది. ఆ పొట్టు రాలిపోయి ఉంటుంది. నీ జీవితంలో నీకు నాకు మనం అనుకునే వాళ్ళు ఎవరైనా ఇట్లా చేస్తే, నీలో ఉన్న దేవుడు జీవమునిస్తే ఏ మనిషి నన్ను ఆపు చేయలేడు. అసలు ఎవరు ఆపు చేయలేరు. నీ అభివృద్ధిని ఎవరి తరం కాదు.